నేడు ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. పురంధరేశ్వరి అధ్యక్షతన 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టారు. 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు గాను 2500 దరఖాస్తులు రాగా త్రిసభ్య కమిటీ జాబితా పరిశీలించి ఫైనల్ లిస్ట్ తయారు చేయనుంది. ఇక నియోజకవర్గానికి 3 చొప్పున షార్ట్ లిస్ట్ చేసి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను పంపనుంది రాష్ట్ర కమిటీ. మరోవైపు బీజేపీ కూటమిలోకి వస్తుందని జనసేన, టీడీపీ ప్రకటిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు పొత్తులపై అధినాయకత్వం ప్రకటన చేస్తుందంటున్నారు. వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత వస్తుందంటున్న ఏపీ బీజేపీ నేతలు ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిప్రాయాల సేకరణ కోసమే సమావేశాలు నిర్వహిస్తున్నామని పలువురు నేతలు అంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్. ఎస్ చందు, బీజేపీకి సంబంధించి కూడా 2 రోజుల పాటు కూడా వరుస సమావేశాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. జిల్లా స్థాయికి సంబంధించి ఇవాళ రేపు పురంధేశ్వరి అధ్యక్షతన కూడా రాష్ట్ర స్థాయి మీటింగ్ అయితే జరుగుతుంది. పార్టీ ఆఫీస్లో కూడా పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు జనసేన, బీజేపీ పొత్తు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ కూడా కలిసి టీడీపీ జనసేన మొదటి లిస్టును కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో కూడా బీజేపీకి సంబంధించి కూడా ఈ 2 రోజుల పాటు కూడా పార్టీ ముఖ్య నాయకులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ సగం జిల్లాలు, రేపు సగం జిల్లాలతో కూడా జిల్లా నాయకుల దగ్గర నుంచి మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, అలాగే అభ్యర్థులు ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో అభ్యర్థులకు సంబంధించి కూడా అభ్యర్థుల సేకరణ కూడా చేయనుంది బీజేపీ పార్టీ. పూర్తిగా అయితే 2 రోజుల పాటు కూడా వరుస సమావేశాల తర్వాత 2 రిపోర్టులు అయితే తయారు చేయనుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించి ఇండివిజువల్గా అటు జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ కూడా ఇండివిజువల్గానే పార్టీ అభ్యర్థులకు సంబంధించి నిర్మాణం కావచ్చు, అలాగే పార్టీ కార్యకలాపాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. పూర్తిగా కూడా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఆఫీస్ను ఓపెన్ చేసి ప్రజలకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా 175 నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంటుకు సంబంధించి కూడా పూర్తిగా ఒక రిపోర్టును అయితే తయారు చేయనుందని చెప్పుకోవచ్చు. పార్లమెంటు పరిధిలో 3 అభ్యర్థులని, అలాగే అసెంబ్లీ పరిధిలో కూడా పోటీ చేసే అభ్యర్థులు 3 కూడా ప్రతి నియోజకవర్గానికి, ప్రతి పార్లమెంటుకు కూడా లిస్టును రెడీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ అయితే ఢిల్లీకి అయితే పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఇప్పటివరకు కూడా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటుకు సంబంధించి కూడా దాదాపు 2500 వరకు కూడా అప్లికేషన్లు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా పొత్తు మీద ఉన్నప్పటికీ కూడా ప్రజా అభిప్రాయ సేకరణ తర్వాత ఇండివిజువల్గా వెళ్తే ఎలా ఉంటుంది, అలాగే పొత్తు మీద వెళ్తే ఎలా ఉంటుంది అని కూడా పూర్తి స్థాయిలో ప్రజా సేకరణ చేసిన అనంతరం కూడా ఢిల్లీకి ఒక రిపోర్ట్ను పంపించున్నారు. బీజేపీకి సంబంధించి కూడా అటు కేంద్ర నాయకత్వంతో కూడా చంద్రబాబు కలిశారు. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వస్తుందనేసి కూడా ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో దాని మీద ఇంకా 2 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా పూర్తిగా ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా కూడా ఇప్పటికే జనసేన, టీడీపీ ఈ 2 పార్టీలకు సంబంధించి కూడా మొదటి అభ్యర్థుల లిస్టును కూడా రిలీజ్ చేసింది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుంది, అందుకని బీజేపీ వస్తుంది కాబట్టి తాను సీట్లను కూడా తక్కువ తీసుకున్నానని కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించి కూడా 15 వరకు కూడా అసెంబ్లీ స్థానాలు, అలాగే 5 పార్లమెంటు స్థానాలు టీడీపీ ఇవ్వడానికి సిద్ధమైంది. కాబట్టి 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తాయి అంటూ కూడా అనేక వార్తలు వస్తున్నాయి. అలాగే కొంత టీడీపీకి, బీజేపీకి కూడా కొంత గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టీడీపీ, జనసేన ఈ 2 పార్టీలు కలిసి అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో అయితే కొంత గ్యాప్ ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా అటు బీజేపీకి, టీడీపీకి, జనసేనకి 3 కూడా టీడీపీ, జనసేన 2 కలిసి వెళ్తున్నప్పుడు కూడా కొంత బీజేపీకి అయితే రాష్ట్ర నాయకుల మధ్య కూడా కొంత గ్యాప్ ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా ఇండివిజువల్గా వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది కూడా అభ్యర్థులకు సంబంధించి పార్టీ ముఖ్య నాయకులతో కూడా ఇవాళ రేపు చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇండివిజువల్గా వెళ్తే సుమారు 11 పార్లమెంటు స్థానాలు, అలాగే 50 అసెంబ్లీ స్థానాలు బలం ఉన్న చోట కూడా
పోటీ చేసే విధంగా కూడా ఇంకొక రిపోర్టును కూడా తయారు చేయనుందని బీజేపీ పార్టీ నాయకుల నుంచి కూడా సమాచారం అందుతుంది. పూర్తిగా అయితే ఇప్పటికే అటు టీడీపీ జనసేన అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా ఈ 2 రోజుల పాటు పార్టీ ముఖ్య నాయకులకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత పొత్తులో భాగంగా వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి, లేదంటే ఇండివిజువల్గా వెళ్తే ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏ పార్లమెంటు పరిధిలో బీజేపీకి బలం ఉంది, ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ఒక రిపోర్టు తయారు చేసి ఢిల్లీకి పంపించనున్నారు. ఢిల్లీ కేంద్ర నాయకత్వం కూడా ఈ రిపోర్టును పరిశీలించాక అటు బీజేపీకి జనసేన టీడీపీ 3 కలిసి వెళ్లే విధంగా కూడా వాళ్ళకి ఒక ఆలోచన ఉన్నట్టయితే కూడా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ 3 పార్టీలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జనసేన టీడీపీకి సంబంధించి అభ్యర్థుల లిస్టు ప్రకటించినప్పటికీ కూడా కొన్ని స్థానాలు కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ కలిసి వస్తే ఆ కలిసి వచ్చే స్థానాలు కొన్ని స్థానాలను బీజేపీకి కేటాయించేందుకు కూడా ఇంకొన్ని స్థానాలను వదిలిపెట్టిన నేపథ్యంలో ఈ 2 రోజులు బీజేపీ ఇక్కడ పర్యటనల తర్వాత ఈ 2 రోజుల పాటు అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత కూడా పూర్తిగా ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఒక 4 నుంచి 5 రోజుల్లో కూడా ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.